హలో అండి. ఇది మా కిట్టి గేమ్. ఈసారి కిట్టి పార్టీ నాకే వచ్చింది. ఈ కిట్టి గేమ్ ఎలా పెట్టానంటే చింతగింజలు, చింతగింజలన్నీ కుప్పబోసి నోటి నుండి బలంగా ఊదాలి. ఊదినప్పుడు మనకి చింతగింజలు స్ప్రెడ్ అయితాయి. దూరం దూరంగా జరుగుతాయి గదండీ! అలాగా. ఇప్పుడు తను తీస్తాను చూడండి. ఒకటి నుంచి ఒకటి టచ్ అవ్వకుండా తీయాలి. ఏ మాత్రం పక్కదాన్ని టచ్ అయినాయనుకోండి వెంటనే వాళ్ళు ఔట్ అన్నట్టు. కాబట్టి బలంగా ఊదటము, స్ప్రెడ్ అయిన వాటిని చింతగింజల్ని ఒకటి నుంచి ఒకటి వేరు చేసి జాగ్రత్తగా వేలితో తీయాలి. ఇదే టెక్నిక్ అండి. మనం చెయ్యి ఫింగర్స్ మొత్తం వాడామనుకోండి, ఎక్కడో ఒక చోట మన చెయ్యి ఏదో ఒక ఏలు తగిలి ఔట్ అయితా ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. కానీ ఇది మాత్రం భలే సరదాగా అనిపించిందండి. మా ఫ్రెండ్స్ అందరూ నేను షూట్ చేస్తుంటే నాకు కింద పడి నవ్వాలనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా మంచి గేమ్స్ పెట్టారన్నారు. ఇంకొకటి కూడా నేను చేశాను. అది కూడా పెడతాను త్వరలో. చాలా బావుంది. ఫన్నీగా. ఇది అందరికీ తెలిసిందే కదండీ! ఇప్పుడు ఇదివరకి మనం అందరం ఇలా బాణగుంటలని ఇంకా సరదాగా చాలా ఆటలు ఆడేవాళ్ళం కదా! చింతగింజలతోటి. ఇదెందుకు పెట్టకూడదు అని నా మైండ్‌కి అనిపించింది. పెట్టాను. కానీ వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారండి. మామూలుగా కాదు. మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి ఆడుకుంటా ఉంటే మానసికంగా ఎంత సంతోషంగా అనిపించిందో ఆ కొద్దిసేపైనా కానీ దీనికి టైం లిమిట్ ఏం పెట్టలేదండి. మేము ఎంజాయ్ చేయాలనిపించింది. పెద్దగా టైం ఏం పట్టలేదు. కానీ టైం లిమిట్ ఏం పెట్టలేదు. కాబట్టి మేము మాత్రం బాగా సరదాగా చూడండి తను బలంగా ఊదలేక అయినా కానీ ఏ మాత్రం బాధపడలేదండి. కొంచెం వచ్చినా కానీ తను మాత్రం మస్తు నవ్వుకుంటూ సరదాగా మంచిగా చేశారు. గేమ్‌ని మంచిగా ఇది చేశారాళ్ళు. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ గూడా పోటాపోటీగా మంచిగా ఆడారు. చాలా బాగా మంచిగా అనిపించిందని అందరూ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. తను చూడండి మస్తు ఎంజాయ్ చేసింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎలాంటివి ట్రై చేయండి. మీకు గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.